పోడు భూముల చట్టం 2006లో వచ్చినా కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని మాజీ ఎంపీ రామడియం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదివాసీలను మోసం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఆదివాసీ గిరిజనులకు ఉన్న భూములపై పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కూడా గుర్తు చేశారు. ఆదివాసీలు వేస్తున్న పంటలపై ప్రభుత్వ ధరను ప్రకటించకపోవడంతో ఏజెన్సీల ద్వారానైనా అందించాలన్నారు. ఐటీడీఏల్లో సిబ్బందిని పెంచాలని, రానున్న బడ్జెట్లో ఆదివాసీల బడ్జెట్ను ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, గడ్చిరోలిలో మహారాష్ట్రలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా 5వ షెడ్యూల్లో ఉంది. ఎప్పుడో బ్రిటిష్ వాడు రాష్ట్ర సరిహద్దుగా చేసుకొని గోదావరి